రే కథ రాస్తారనో ఏమైంది? కథే కదా, చెప్తాను విను. ఇంతకీ కథ దేని గురించిరా? అనగనగనగనగా అలా ఒక కథ. ఆ కథ ఏంటంటే విను. వాస్తవం అండి. వైసీపీలో ఉన్న చాలా వరకు ఏంట్రా మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. అదేరా, ఓటేయడానికి రమ్మన్నారు ఊర్లో. అలా వెళ్ళరా, మనల్ని కూడా కలిసినట్టు ఉంటుంది. ఏం వెళ్తారో, చిరాకు చేస్తుంది రోజు. అబ్బా ఫుల్ రష్ రా. అవునరా, ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఇవన్నీ ఎవడు గెలిస్తే ఏట్రా, మనకేమైనా చేస్తాడా? మనోడైతే అదే హ్యాపీ. ఏమంటాం మావా? హాయ్రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏదో మీ దయ్యా. ఏం లేదురా, సమ్ వేస వర్క్స్. ఏంట్రావు గారు జుత్తలా పెంచారు? ఏమైనా మొక్క? ఏం లేదండి, ఈసారి ఎలక్షన్ల కోసం మొక్కుకున్నాను అంతే. ఇంకేటండి విషయాలు గురువుగారు? ఏముంటాయండి, అలా టీ తాగుతూ మాట్లాడుకున్నారండి. ఏంటి బ్రో అబ్రాడ్ వెళ్ళిపోతున్నావంటగా, నిజమేనా? అవును బ్రో, ఇంట్లో సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. వన్స్ వీసా అప్రూవ్ అయితే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. నీ పనే బాగుంది బ్రో, హ్యాపీగా ఇండియా వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోతున్నావు. హ్యాపీ ఎక్కడుంది బ్రో, లోన్ పెట్టుకున్న మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా పోతున్నా. అయినా ఇండియా వదిలి వెళ్ళిపోలేని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు. అయినా ఎక్కడే ఉంది బ్రో, సరిగ్గా జాబ్స్ లేవు, సరిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడు ఎవడూ లేడు. ఇంకా డెవలప్మెంట్ విషయానికి అంటావా, నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నావు. రే ఏరా అలా అంటున్నావు? అవునా, మన ఇండియా జీడిపి ప్లేస్లో ఎందులో ఉందో చెప్పు. ఏ ప్లేసో ఐడియా లేదు కానీ టాప్ 10లో ఉందని మాత్రం తెలుసు. ఆహా. రే సరే, ఎలా అయినా మావాడు గెలుస్తాడు రా. చా అవునా, మరి మా ఆవిడ ఏం చేస్తాడరా? చెస్ ఆడుకుంటాడా? లేదు కదా. ఇదంతా కాదు కానీ ఈసారి ఎలక్షన్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు మీ వార్డు నుంచి? తెలీదురా, అయినా వాడు మా క్యాస్టోడ్ అయితేనే వాడికి వేస్తా ఓటు. వాడు నీ క్యాస్ట్ అని ఓటేస్తున్నావు కానీ వాడేం నీకేం డబ్బులు ఇచ్చాడా? అయినా మా క్యాస్టోడ్ దగ్గర నేనెందుకు డబ్బులు తీసుకుంటారా? తీసుకోవాలరా, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం. మావాడు చూడు ఓటుకి 10,000 ఇస్తున్నాడు. ఈసారి మావాడికే ఓటే, మీ వాడి కన్నా మావాడు చాలా బెటర్. ఓటుకి 10,000 ఇప్పిస్తాను. నిజమారా, లాస్ట్ టైం వాడికి ఓటేసా, ఏం చేయలేదు. కానీ ఒక డౌట్, 10,000 ఇస్తారా నిజంగా ఓటుకి? ఇస్తారా, వాళ్ళకి కావాల్సిన ఓటు, మనకు కావాల్సిన నోటు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఓటుకి 10,000 ఇస్తున్నాడు. కానీ 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్స్ అప్పుడు మాత్రం మనం గుర్తుంటాం వాళ్ళకి. అయిపోయిన తర్వాత అసలు మనల్ని పట్టించుకోరు. ఈసారి మావాడు కూడా చాలా పథకాలు ఇస్తున్నాడు రా. చేస్తారంటావు భయ్యా? చేస్తారులేరా. నిజమే కదన్నా, వాళ్ళు గెలిచినా మనకి ఏం చేస్తారా? ఓకే బ్రో, నిజమే. అసలు మనం ఎందుకు ఓటు వేయాలి? అలా అంటేవేంటి బ్రో, మనకు ఒక లీడర్ కావాలి, రాజుల ముందుండి నడిపించడానికి, ప్రజాస్వామ్యం కోసం. బ్రో మరేమో ఇప్పుడు స్కూల్స్, హాస్పిటల్స్ కావాలంటే ఒక లీడర్ కంపల్సరీ కావాలి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలన్నా కావాలి. సో మనం ఓటు వేయాలి కదా. సో మీకు ఒక ఐడియా ఉంది ఎందుకు ఓటు వేయాలనేది, కానీ ఎవరికి ఓటు వేయాలనేది మాత్రం ఐడియా లేదు కదా. ఇదంతా కాదు బ్రో, అసలు ఈ గవర్నమెంట్ వల్ల నీకు నీ ఫ్యామిలీకి జరిగిన బెనిఫిట్ ఏంటి, ఇంకా మీ ఓటు ఎలాగ యూజ్ అయ్యింది ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు కదా, మరి మీ ఓటు ఎలాగ అమ్ముకుంటారు? ఏమండి మూర్తి గారు, ట్రిప్ అన్నారు, మళ్ళీ ఏమైంది? ఏం ట్రిప్పులు సార్, ప్రభుత్వం ఇచ్చే జీతాలకి, మన ఇంట్లో ఉండే ఖర్చులకి ఈ ట్రిప్పులు మన వల్ల అవుతాయా సార్? ఏమండి మూర్తి గారు, మనం లోపల పడే టెన్షన్లకి ఈ అల్లం టీ సరిపోద్దండి. నిజమేనండి, ఈ బ్రేక్ టైంలో ఈ అల్లం చాయ్
మన సరదా కబుర్లు చాలు. ఏమండి మూర్తి గారు, వచ్చే ఎలక్షన్లో మీ ఒపీనియన్ ఏంటండి? ఏమన్నా చేంజ్ గట్ట కనిపిస్తుంది అంటారా? అంతేనా? లేకపోతే ఏమో రావు గారు, నాకైతే పెద్ద నమ్మకం లేదు ఈసారి. అందులోని ఎలాంటి రాజకీయ నాయకులు. అంతేలేండి, మన గవర్నమెంట్లో ఏముంది, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. నిజమేనండి మీరు చెప్పింది కూడా. వ్యవస్థ బాగుపడాలంటే ప్రతి ఓటరు ఆలోచించి మంచికి ఓటేస్తే వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అంతేలేండి మూర్తి గారు, మనం అనుకున్నంత మాత్రాన ఓవర్ నైట్లో ఏం చేంజ్ రాదండి. ఏదో కొద్దో గొప్ప వచ్చే ప్రభుత్వం వల్ల అందరికీ ఉపాధి కల్పిస్తే చాలు. ఎక్కడ రావు గారు, గవర్నమెంట్ ఇచ్చే ఉపాధి అందరికీ రావాలి కదా. అయినా గవర్నమెంట్ చేసే మంచి చెడ్డు ఆలోచించి ఓటక్కు ఉన్న ఓటరు సరైన నిర్ణయం తీసుకుంటే ఆ ఓటే మార్పుకి మొదటి మెట్టు. మూర్తి గారు, నాకు చిన్న డౌట్ అండి. రావు గారు, మీ డౌట్స్ అన్నీ నెక్స్ట్ టీంలో ఉంటాయండి. మన బ్రేక్ టైం అయిపోయింది, సరే, వెళ్దాం రండి. ఆటో ఒకటి దొరకట్లేదు, టైం అయిపోతుంది. అమ్మో, ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు. ఏంటి ఎండతో తీరుస్తుంది. భయ్యా ఒకసారి ఆపు. కలర్ హౌస్కి వస్తారా? వస్తా అన్న. కలర్ హౌస్ ఎంత? 90 రూపాయలు. 90 ఎందుకన్నా? 90 రూపాయలు. సరే, డైరెక్ట్ వెళ్ళిపోవడమే కదా. నా బంక్ దగ్గర దిగుతో ముందే దింపియాలి. హలో, అరే వస్తున్నాను రా, ఆటోలో ఉన్నాను. వచ్చేస్తున్నా ఒక 10 నిమిషాలు. ఓకే. ఇక్కడ సర్వీస్ చేసినోడికి దిక్కులేదు, ఇంకా సర్వీస్ అయిపోయినోడికి ఏమించో సన్మానాలు సాల్వాలు. ఏమైందన్న ఆఫీస్లో ఉన్న గొడవ? ఏం చేస్తామన్నా, తెలుసు కదా ఈ ప్రైవేట్ జాబ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ. గవర్నమెంట్ జాబ్ ఏం ట్రై చేయలేదా అన్న మరి? గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ రావాలంటే పెట్టి పుట్టాలన్నా. నిజమే అన్న, నువ్వు అన్నట్టే గవర్నమెంట్ జాబ్కి పెట్టి పుట్టాలి. అయినా మీకు బాగానే ఉన్నాయి కదన్నా, పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు కదా మీకు. ఎక్కడన్నా ఈ పథకాలన్నీ నేను గాలిలో ఆవిర్లాంటి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రికవర్ చేసుకుంటున్నాను. అర్థం కాలేదన్నా, అంటే వచ్చే డబ్బులు సరిపోవట్లేదా ఏంటి? మీకు గవర్నమెంట్ ఇస్తుందిగా. ఎక్కడ సరిపోతాయి అన్న 10,000? ఎక్కడన్నా చలనాలు కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా, అలా హాస్పిటల్ ఖర్చులు చూసుకోవాలా, కిరాణా సామాన్లు కొనాలా, ఈ ఖర్చులన్నింటికి 10,000 అలా సరిపోద్దన్న. ఓహో, అందులో అంత ఉందా? ఏం చేస్తామన్నా, ఈ గవర్నమెంట్ మారాలి అన్న. ఏ గవర్నమెంట్ మారినా ముందు మన మనుషులు మారాలన్న, లేకపోతే మనం చేసేది ఎట్లేదన్న. ఎవరు గెలిచినా అలాగో ఉంటారు, మనం ఇలాగో ఉంటాం. మనం చేసేది ఎట్లేదన్న. ఆ పొలిటీషియన్లు అలాగో ఉంటారు, మనం ఇలాగో ఉంటాం. అన్న మీ స్టాప్ వచ్చిందన్న. అన్నా, ఇంత క్లారిటీతో ఉన్నావు, ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ చదివానన్న. ఇంకేం చేయలేమనేసి కుటుంబాన్ని పోషించుకోవాలి కదన్న, మ్యారేజ్ అయింది. మరి తప్పదనేసి ఆటో తీసుకున్నాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుతున్నాను. ఉద్యోగం లేక. సరే అన్న, అయితే ఓకేనా, బాయ్ అన్న. ఆహా, ఇక్కడ కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బ్రో. కాఫీ అంటే ఇష్టమా? ఆఫ్కోర్స్, నా డే స్టార్ట్ చేసేదే కాఫీతో. అంటే రెగ్యులర్గా ఎక్కడే తాగుతావా, ఎక్కడైనా ఓకేనా? అలా ఏం లేదు బ్రో, క్వాలిటీ ఎక్కడ బాగుంటే అక్కడే. క్వాలిటీ రైట్, అందరికీ కావాలి కదా. యూ హ్యావ్ మై పాయింట్. అర్థం కాలేదు బ్రో, క్వాలిటీ ఇంపార్టెంటే, కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేం కదా. కరెక్టే బ్రో, నువ్వు చెప్పేది నిజమే. క్వాలిటీ అనేది 100% ఇంపార్టెంటే. సో అంటే నువ్వు గవర్నమెంట్లో కూడా క్వాలిటీ చెక్ చేస్తావా? నాకు పెద్దగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు బ్రో, కానీ పాలిటిక్స్లో జరిగే ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్, గవర్నమెంట్ పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ ఓకే,
బట్ మనల్ని 5 ఏళ్ళు పాలిస్తున్నారంటే వాళ్ళ గురించి మినిమం తెలుసుకోవాలి కదా, క్వాలిటీ చెక్ చేయాలి కదా. చెయ్యాలి బ్రో. అలా చేసినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పోవర్టీ మార్జిన్స్ మారిపోవు కదా. నైస్ పాయింట్ బ్రో. నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను కానీ కొంచెం వెయిట్ చేయి. ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. పొలిటీషియన్స్ పవర్ని ఎందుకు పిక్ చేసుకుంటారు, పార్టీ పర్పస్ని ఎందుకు పిక్ చేసుకోరు? అదేరా, ఏం లేదు, నువ్వు కాలేజీలో ప్రెసిడెంట్గా పోటీ చేస్తావు కదా, అదే చేసేటప్పుడు నువ్వు కొన్ని హామీలు ఇచ్చి జనాలు నీకు ఓటేసేలా చేసుకుంటావు కదా, దాన్నే పర్పస్ అంటారు. ఆ పన్నే. ఇప్పుడు పవర్ అంటావా, నీకు తెలిసిందే, మొత్తం నీ చేతిలోనే అంత పవర్ ఉంటుంది. సో బ్రో, ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇందాక నువ్వు అడిగావు కదా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ మార్జిన్స్ మారిపోతాయి అని. అదంత సింపుల్ కాదు బ్రో. ఇక్కడ సిస్టమ్ మారాలి అంటే జనాలు మారాలి. అది కష్టం. ఈ డబ్బు తీసుకుని ఓటు వేసే స్క్రాప్ విధానం అంతా మన తాత ముత్తాతల దగ్గర నుంచి మొదలైంది. దాన్ని నేను ఇప్పుడు మార్చలేం. మంచి హెల్త్, ఎడ్యుకేషన్, వెల్త్ అందరికీ కావాలి, బట్ అలాగే షార్ట్ కట్స్ కూడా కావాలి. ఒకటి డబ్బిచ్చి నీ ఓటును కొంటున్నాడు అంటే వాడు నీ ఓటును మాత్రమే కాదు, నీ భవిష్యత్తును కూడా కొంటున్నాడు. ఒక ఎలక్కి తెలియదు ఒక చిన్న ఉల్లిపాయతో తన బోన్లో ఎలగిరికపోద్ది అనేసి, బట్ నీకు తెలుసు కదా. సో డోంట్ బీ ఎ స్పాయిల్ రైట్. అయిందా? అయిందా? ఇదంతా కాదు బ్రో. ఇంత వ్యాలిడేషన్ ఇచ్చావు కదా, త్వరలో అబ్రోడ్ వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఓటు వేయడానికి ఇండియా వస్తావా? వస్తావా బ్రో? నువ్వే ఉద్దేశంతో అడిగా నాకు అర్థమైంది బ్రో. నేనైతే వచ్చి ఓటు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు కూడా చెప్తాను. వన్స్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ఓటు ఉంటుందో పోతుందో కూడా నాకు తెలియదు. కానీ నిజంగా ఎలక్షన్ టైంలో నా ఓటు నాకు ఉంటుందని ఖచ్చితంగా తెలిసిన రోజున నేను ఖచ్చితంగా వచ్చి ఓటేస్తాను బ్రో. బట్ ప్రెజెంట్ అయితే నాకు ఆ నమ్మకం లేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. నాకు ఆ ఛాన్స్ లేదు, బట్ మీకు ఆ ఛాన్స్ ఉంది. సో యూజ్ యూర్ ఓట్ వైజ్లీ. ఓటా? హే కాదురా, వాడికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం లేదురా, ఇప్పుడు మన ఓటు ఉంది కదా, ఓటేసే ముందు కొంచెం ఆలోచించి ఓటేయాలి. నువ్వు ఓటేసే ముందు నువ్వు ప్రశ్నించుకోవాలి. రైట్ టు ఓట్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ ఓట్. ఇదేనండి నా కథ, ద వాటర్. ఈసారి మీరు ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి.